మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి చక్కటి వాగ్దానముతో దేవాతి దేవుడు మనతో మరి మాట్లాడబోచున్నాడు. మరి మీ అందరూ కూడా బాగున్నారని, మీ అందరూ కూడా చక్కగా దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని చక్కటి ప్రార్థనతో మరి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానముతో అందరము కలిసి విశ్వాసముతో ముందుకు వెళ్దాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా ఉంది: చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు గొప్ప విజయాలు ఇస్తాడు. ఈ రోజు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును చూసిన మీ జీవితంలో దేవుడు ప్రతి విషయంలో విజయములు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మరి ఈ వాక్య ప్రకారముగా దేవుడు మీకు మంచి మంచి పనులు ఇవ్వచ్చు, ఉద్యోగాలు ఇవ్వచ్చు, మంచి బిజినెస్ ఇవ్వచ్చు, తర్వాత అనేకమైనటువంటి ఆపర్చునిటీస్, అవకాశాలు ఇచ్చి ఉన్నాడు. అయితే వాటిని మీరు శ్రద్ధగా మరి చేసినట్లయితే మరి తప్పకుండా గొప్ప గొప్ప విజయములు దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం మొదలు మీరు చేసే ప్రతి పనిలో దేవుడు యొక్క సహాయం మీరు చూడబోతున్నారు. మీ యొక్క ఆలోచన యావత్తును దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకునండి, ప్రార్థించండి. మరి శక్తి లోపం లేకుండా పని చేయండి. మీరు ఏ పని చేయించినను ఆ పనిని విశ్వాసముతో, బలముతో, శక్తితో చేయండి. తప్పకుండా దేవుడు మీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయము అందరం కలిసి తాళ్ళు వంచి ప్రార్థించుదాం. దేవుని యొక్క గొప్ప సహాయాన్ని తీసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరు కలిసి తల్లో వంచి ప్రార్థన చేయుదాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. గడిచిన రాత్రంతా కూడా దినములన్నీ కూడా కాపాడి ఈ యొక్క నూతన దినమును మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ నూతన దినములో ఈ చక్కటి వాగ్దానము చేత మమ్మల్ని నింపినందుకు వందనాలు, స్తోత్రం. ఎవరెవరైతే ఎవరెవరి జీవితాలు ఏ కార్యములు చేస్తున్నారో శక్తి లోపం లేకుండా ప్రతి పనిని శక్తివంతంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, బలహీనులు ఉన్న వారిని బలపరచండి, నూతన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. నిరాశలో, నిస్పృహలో, శ్రమల్లో, బాధల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నట్టయితే ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. గర్భఫలం లేని వారికి చక్కటి గర్భఫలం తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము బాగులేని వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అప్పులలో ఉన్న వారిని బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయం ఎవరివైతే తన బర్త్డేస్ కానీ, వెడ్డింగ్స్ కానీ, ఇంకా తమ తమ జీవితాల్లో శుభకార్యములు ఉన్నాయో వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. ఈ ఉదయకాల సమయం మొదలు రాత్రి వరకు దేవుని యొక్క కార్యాలు తప్పక మీరు చూడబోతున్నారు. విశ్వాసముతో మరి ముందుకు వెళ్ళండి. మరి ఈ యొక్క వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. తద్వారా అనేకులు విశ్వాసములో బలం పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.